వివిధ కమిటీల్లో ఉన్నటువంటి నేతలందరికీ అలానే విచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా ఆ రోజుని పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్కి చేరుకొని అక్కడ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టమని మనకు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతిలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈసారి జరగబోయేటటువంటి కార్యక్రమం కూడా ఇంతకు మునుపు జరిగినటువంటి కార్యక్రమాల కన్నా కూడా పెద్ద ఎత్తున జరిపించాలన్నది మన నాయకుల ఆకాంక్ష. కాబట్టి మీరు మనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కటి చేసి ఆ 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా మనవి. దీనిపైన ఆ టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సమాచార విభాగం మీ అందరితో షేర్ చేసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి చాలా భిన్నంగా ఉంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్న పేరుని మనం తెచ్చుకోగలిగాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను బట్టి, అందులోనూ ఈ సున్నితమైన అంశాలు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ముందే కార్యక్రమాల గురించి తెలిపి కార్యక్రమానికి పోవడం అన్నది అసాధ్యంగా ఉంది. కాబట్టి చాలా మందిని పిలవలేకపోతున్నాం. దానికి సీక్రెసీ కూడా కొంచెం మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతోనే అందరికీ చెప్పలేకపోతున్నాం. దాన్ని మీరెవరు కూడా తప్పుగా భావించకూడదన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా నేను మీతో పంచుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కొత్త కొత్త వాళ్లను ఎంపిక చేసుకుంటున్నాం. రెగ్యులర్గా ఉండేటటువంటి వాళ్ళని కాకుండా కొత్త టీం తోటి కార్యక్రమాన్ని రూపొందించాలన్నది కూడా మా ఆలోచన. ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజల్లో ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళ బాధల్ని, వాళ్ళ కోపాన్ని మనం ఒక కొత్త రూపంలో వ్యక్తీకరిస్తూనే ఉండాలి. ఇది నియోజకవర్గ స్థాయిలో నేను చేస్తున్నాను. వార్డు స్థాయిలో మీరు చేయడానికి పార్టీ అనుమతి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఇప్పుడు నిన్న బండ్లవీధి దగ్గర జబార్ లేఅవుట్లో మనం వేసినటువంటి రోడ్డును తవ్వేశారు. ఈనాడు పేపర్లో ఈ రోడ్డుని అసలు రాత్రికి రాత్రి వేశారు, ముందు చూపు లేదు, ఆ కేబుల్స్ ఎటుపోతున్నాయో తెలియకుండా, దానిపైన అవగాహన లేకుండా ఈ రోడ్డు వేశారు. అందుకే ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పకుండా ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. ఈ పాపమంతా కూడా వైసీపీ ప్రభుత్వం అనేటటువంటి వార్తలు రాశారు. అంటే అనునిత్యం పేపర్లలో మనం గతంలో చేసినటువంటి పనులని విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారనేటటువంటి విషయాల మీద అస్సలు ప్రస్తావనే లేదు. ఆ స్థానిక సమస్యని అక్కడ ఉన్నటువంటి వార్డు నేతలు ఎంచుకొని అక్కడికి పోయి మేము అన్నీ మొదట్లో బాగానే చేశాము, మీ చేతగానితనంగా కనీసం ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు గుంతలు తవ్వుతున్నారనంటే ఇంటిమేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వాలా? వాళ్ళు మిమ్మల్ని లెక్కలో కూడా తీసుకోవడం లేదనంటే మీ నాయకత్వం ఎంత పలుచునగా ఉందో చూడండి అనేటటువంటి ఉదాహరణలతో, అంటే నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు రేషన్ షాపులకు మళ్ళీ ప్రజలు పోయి రేషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరగచ్చు, మీరు చూడొచ్చు, వెంటనే రియాక్ట్ అవ్వండి. మీతో ఉన్నటువంటి 5-10 మందితోనో మీరు ఒక కార్యక్రమాన్ని చేయండి.
ఇది చేయడం కారణంగా ఆ ఆ వార్డులో మీ నాయకత్వం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఆ ఫుటేజెస్ ఏవైనా ఉంటే పార్టీ నగర సోషల్ మీడియా మనకు అసలే మిగతా వాళ్ళకంటే కూడా చాలా మంచి ఫాలోయర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది. దాదాపుగా 15,000 నుంచి 15,500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీని ఫాలో అవుతున్నారు. దీనికి తోడుగా మరొక పేజ్ రన్ అవుతుంది, దాంట్లోనూ 8,700 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వాటిని పుష్ చేసేటటువంటి బాధ్యత అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా తీసుకుంటుంది. మీరు పార్టీ అనుమతి తీసుకోవాలేమో, అభినయ్కి చెప్పాలేమో, కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాలేమో, రవిచంద్ర రెడ్డి గారికి చెప్పాలేమో అని అనుమతి కోసం వెయిట్ మాత్రం చేయొద్దండి. మీకు సరైన అవకాశం వచ్చి ఆ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేటటువంటి అవకాశం ఉంటే మీరు వెంటనే రియాక్ట్ అవ్వండి అని కూడా నేను కోరుతున్నాను. మనం ఎంత మన గళాన్ని విప్పగలుగుతామో, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎంతగా ఎత్తి చూపగలుగుతామో ఒక హీట్ సొసైటీలో పుడుతుంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మన పట్ల ఎలా ఉంది అన్న ఆలోచన రేకెత్తుతుంది. ఒక చర్చ జరుగుతుంది. మనం చేయాల్సిందల్లా ఒక చర్చకు దారి తీసేటట్టుగా పార్టీ వ్యవహారాలు ఉండాలని కోరుకుంటూ 4వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అధ్యక్షుల పిలుపు మేరకు మనం దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటూ